సన్నగిలుతున్న ఆశలు. 8 మంది ఆ శ్రీశైలంకి సంబంధించి టన్నెల్లో ఏదైతే ఎస్ఎల్బిసి సొరంగంలో ఇరుక్కున్నారో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళు చనిపోయిన బ్రతికుర్రా ఇప్పటి వరకు తెలియదు. మరి అక్కడ మంత్రులంతా నానా హంగామా చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి పోయి ఫారెన్లో ఉన్నాడు, మా చుట్టాల పేరు అయితే పోయినా అని చెప్పి అదొక మాట మాట్లాడుతున్నాడు. సరే ఏదేమైనా కానీ ఇక్కడ సహాయ చర్యలు ఎంతవరకు జరుగుతున్నాయి? వెనక్కి రెస్క్యూ టీం వచ్చిందట. రెస్క్యూ చేయలేము, వాళ్ళని కాపాడలేమని చెప్పేసి వెనక్కి వచ్చిందట. 72 గంటలు నడుస్తుంది, అయినా ఇప్పటి వరకు ఏం లేదు. మరి వాళ్ళు ఉన్నారా, చనిపోయిర్రా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? 7 సార్లు రెస్క్యూ టీము లోపలికి పోయి మళ్ళీ వచ్చిందట. అంటే ఆ కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరు కూడా ఏం జరుగుతుందో తెలియలేదు. నేను ఒకటి చెప్తున్నా, అక్కడ ఎంత ఇబ్బందిగా జరుగుతుంది, అక్కడ ప్రమాదం పొంచి ఉంది అన్నప్పుడు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని అట్లాగే పనులు చేయడం ప్రారంభించారు. అవును, ఒక్కసారిగా కూలిపోయి 8 మంది చిక్కురు, మిగతాలంతా బయటపడ్డారు. అంటే ఈ ప్రమాద స్థలం ముందే గుర్తించి ఉండాలి. ముందు గుర్తించి వాళ్ళకి తెలుసు, అయినా కూడా దాని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేదు. నేనేమంటున్నా అంటే ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ ఒక్క కోమటిరెడ్డో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డో, బాలునాయకో, జైవీ రెడ్డో వీళ్ళు కాదు, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎవరున్నారో సమావేశం పెడతారు. ఎన్ని రోజులకు ఒకసారి పెడతారన్నా? 6 నెలలకో, 2 నెలలకో, 3 నెలలకో, నెలకోసారో మంత్రివర్గ సమావేశం పెడతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా హాజరవుతాడు. ఈ సమావేశాలు రాష్ట్ర సచివాలయంలో పెట్టకుండా ఇక ఈ ఎస్ఎల్బిసి సొరంగంలో పెట్టాలి. పెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళు ఎంత భయంగా పనులు చేస్తుర్రు, అలా ఉన్న కార్మికులు అనేది తెలుస్తుంది. సమావేశాలు పెట్టాలి, ఒక్క రోజనే ఎమ్మెల్యే ఉండాలి. వాళ్ళు ఉండాలి. ఎమ్మెల్యే గెలవాలంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలంటే సొరంగంలో ఒక రోజు ఉండి రావాలి. మినిస్టర్ పదవి ఇప్పుడు మినిస్టర్ కావాలని అంటారు కదా, నాకు మినిస్టర్ కావాలి, నాకు మినిస్టర్ కావాలి, నాకు మినిస్టర్. 2 రోజులు సొరంగ మార్గంలో అన్ని కిలోమీటర్ల లోపలికి పోయి ఉన్నోళ్ళకే మంత్రి పదవి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటారు. అప్పుడు బాగా చేస్తారు అన్నట్టు. ఎస్ఎల్బిసి మంచిగా కూలకుండా, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారు కదా, చచ్చిపోతే టీవీలలో బ్రేకింగ్ అని వస్తుంది. మంత్రులు అందరూ చచ్చిపోయారు సమావేశం పెట్టుకొని బ్రేకింగ్ వస్తుంది. కాబట్టి అట్లా ఇబ్బంది కాకుండా అప్పుడు మంచిగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ప్రాణాలకు ఇబ్బంది జరిగిన తర్వాత వీళ్ళు పోయి తోపు తురుముఖాన్ లెక్క ఒక మంత్రి పోయి లోపలనే ఉంటాడు, ఒక మంత్రి ఫారెన్లో ఉంటాడు, ఇంకో మంత్రి సహాయక చర్యలు చేస్తున్నాం అంటారు. ఏం చేసిరు? మళ్ళీ రెస్క్యూ టీంలో ఎందుకు వచ్చినాయి అంటే మీ దాకా వస్తే ఒక లెక్క, బయట కార్మికులది ఒక లెక్క. కాబట్టి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఎస్ఎల్బిసిలో మంత్రివర్గ సమావేశాలు అలానే నిర్వహించాలి. అప్పుడు తెలుస్తుంది.